ఫన్ బకెట్ భార్గవకి 20 ఏళ్ళ జైలు శిక్ష ఎందుకు పడిందని ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారనమాట. సింపుల్గా చెప్తాను. అతను ఒక అమ్మాయి ఉండే కదా, వాంతో ఒక అమ్మాయి వర్క్ చేస్తాండ, ఫన్నీ ఇంగ్లీష్ మాట్లాడుతూ. ఆమెని మైనర్ అనమాట, ఆమెని ప్రెగ్నెంట్ చేశాడు. ప్రెగ్నెంట్ చేశాక వాళ్ళు కేసు పెట్టినాక జైలు శిక్ష అనేది అప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. 14 ఏళ్ళు అయిందనమాట. అండ్ ఇతను బెయిల్ మీదకి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలో అంతా పెద్ద తోపవన్లా నాదేం తప్పు కాదు, నేనేం చేయలేదు అని ఆమెను బ్యాడ్గా ప్రజెంట్ చేశారనమాట. సో వీడేమనుకున్నాడు, ఈయనకి బెయిల్ మీద బయటకు వచ్చాడనేది మనకు తెలుసు, కానీ వీడేమనుకున్నాడు పబ్లిక్ తెలియదు కదా, ఏం చెప్పినా ఏం కాదులే అని క్యారెక్టర్ అసానేసి చేసినాడు. కాబట్టి అక్కడ ఏమైందంటే వాళ్ళు మళ్ళీ రివర్స్ కేసు వేసినాడు. వీడు బయటకు వచ్చి గానాగలు దింగుతున్నాడు అంటే తర్వాత కోర్టులో వన్ బెయిల్ క్యాన్సిల్ చేసి 20 ఏళ్ళు వేసిందనమాట. అంటే మొడ్డ గుడిసిపోయినాడు అనమాట. ఇది అందరికీ గుణపాఠం అనమాట. ఎవరైతే అమ్మాయిలతో ఆడుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకంతా ఇలాగైనా జరుగుతుందని ఇది ఒక మంచి గుణపాఠం అనమాట. 20 ఏళ్ళు కాదు, వాడు ఇంకా వాని ప్రవర్తన మారలేదు అంటే ఆ 20 ఏళ్ళు కానీ పెంచే అవకాశం కానీ ఉంటుంది అని సెక్షన్ చెప్తున్నాయి అనమాట. లెట్స్ సీ. నాకైతే 50 ఏళ్ళు వేసినా కానీ తక్కువ అనుకుంటా వానికి. ఎనీహో వాని ఏజ్ వాని ఫేమ్ మొత్తం గుడిసిపోయినాయి అనమాట దెబ్బకి.